ఇదివరకు నేను ఒక చిన్న స్టోరీ చదివాను. అందులో ఏముంటుందంటే, ఒక క్లాస్ టీచర్ తన స్టూడెంట్స్కి చాక్లెట్స్ పంచుతూ ఉంటారనమాట. అందరికీ పంచిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళనే తీసుకోమని అంటారు ఆ మేడం. వాళ్ళు పిల్లలు తీసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఒక స్టూడెంట్ మాత్రం నేను తీసుకోను మిస్, మీరే ఇవ్వండి అంటారు. లేదమ్మా తీసుకో పర్వాలేదంటే లేదు మేడం మీరు ఇస్తేనే తీసుకుంటానని చివరికి ఆ మేడం ఇస్తారు. తర్వాత ఆ క్లాస్ అయిపోయాక అడుగుతారు, అందరు తీసుకుంటే నువ్వెందుకు నన్ను ఇమ్మన్నావు అంటే, మేము తీసుకుంటే చిన్న చేతులు కదండి 2-3 చాక్లెట్లు వస్తాయి, అదే మీరు ఇస్తే పెద్ద చెయ్యి కదా ఎక్కువ చాక్లెట్లు వస్తాయి అంటే, అసలు ఆ పిల్లోడి తెలివికి ఆ టీచర్ ఎలా ఆశ్చర్యపోయిందో తెలియదు, కానీ నేను మాత్రం చాలా అసలు షాక్ అయ్యాను. నిజంగా వీళ్ళు ఎంత తెలివిగా పిల్లలని. అప్పుడు చూస్తే అంటే పిల్లలు ఆ యొక్క షేర్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ దానికి మించి దేవుడు ఒక షేర్ని చూపించాడు. మలాకి గ్రంథంలో ఆయన ఏమంటారంటే, మీరు 10వ వంతు తీసుకొస్తే మీరు మీ పంటలో 10వ వంతు తీసుకొస్తే మందిరంలోకి నన్ను శోధించిన వారు అవుతారు, ఎందుకంటే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా నేను మీకు దీవెనలు కుమ్మరిస్తానంటారు. మనమైతే మన 10వ వంతు ఎంత ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మన 10వ వంతుకు మించి ఆయన ఆకాశపు వాకిళ్ళే విప్పి పట్టజాలనంత విస్తారంగా కుమ్మరిస్తానంటున్నారు. మరి ఈ చిన్నపిల్లడు షేర్కే మనం ఆశ్చర్యపోతే, దేవుడు కొన్ని వేల రెట్లు ఆయన షేర్ని అధికం చేశారు. జస్ట్ మనం ఆయన్ని అనుసరిస్తూ ఆయనని గౌరవిస్తూ మొదటి పంటని కానీ ఏదైనా మొదటిది షేర్ని ఆయనకి ఇవ్వడం అనేది ఆ ఆలయంలో ఆయన్ని గౌరవించడం కోసమే. ఆయన వల్లే మనకి భాగ్యం దొరికిందని. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క పంటని విపరీతంగా మనం పొందాలి, బ్లెస్సింగ్స్ని అంటే గనక ఖచ్చితంగా ఆ షేర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మనందరం అన్ని బ్లెస్సింగ్స్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.